హలో ఫ్రెండ్స్, మనం శేషాచలం కొండల గురించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమని అడుగుతున్నారంటే 3 స్టేట్మెంట్స్ ఇచ్చి వాటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి శేషాచలం హిల్ రేంజ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ ద క్యాంబ్రియన్ ఎరా అన్నారు. ఇది ఇన్కరెక్ట్ అనమాట. ప్రీ క్యాంబ్రియన్ ఎరా అని ఉండాలి. తర్వాత ద హిల్స్ కంటైన్ స్టాండ్ స్టోన్ అండ్ షేల్ ఇంటర్బెడెడ్ విత్ లైమ్ స్టోన్ అన్నారు. ఇది కరెక్టే. తర్వాత రాయలసీమ అప్లాండ్స్ బైండ్ ద హిల్స్ టు ద నార్త్ వెస్ట్, కరెక్టే. నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి 3 అనేది మనకి ఆన్సర్ అనమాట. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే శేషాచలం రేంజ్ అనేది మనకి ఫార్మ్ డ్యూరింగ్ ప్రీ క్యాంబ్రియన్ ఎరా, అంటే మనకి ప్రీ క్యాంబ్రియన్ ఎరాలో ఏర్పడింది. మనకి మినరల్స్ చూసుకుంటే శాండ్ స్టోను, షేల్ ఇంటర్బెడెడ్ విత్ ద లైమ్ స్టోను. ఇట్ ఈస్ బౌండ్ బై రాయలసీమ అప్లాండ్స్ టు ద వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. సో మనకి తిరుమల హిల్స్ కూడా మనకి శేషాచలం హిల్స్లో పార్ట్. రీసెంట్గా మనకి న్యాచురల్ మనకి హెరిటేజ్ సైట్గా యునెస్కో వారు టెంటివ్ లిస్ట్లో యాడ్ చేయడం అనేది జరిగిందనమాట. యునెస్కో టెంటివ్ లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్లో తిరుమల హిల్స్ని యాడ్ చేయడం జరిగింది. మనకి తిరుమల హిల్స్ తెలుసు కదా, 7 కొండలు అంటారు, 7 హిల్స్ అనమాట. అవి ఏంటనేది కూడా చూసుకోండి. శేషాచలం హిల్స్ అనేవి మనకి ఈస్టర్న్ ఘాట్స్లో పార్ట్. మనకి తిరుమల హిల్స్ శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. వెంకటాద్రి కొండపైన మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. మనకి ఈ ఎపాచియన్ అన్కాన్ఫార్మిటీ అనేది కూడా మనకి తిరుమల హిల్స్లో పార్ట్, జియోలాజికల్ ఫీచరు. ఇది మనకి ఏంటంటే ఇది జియోలాజికల్ బౌండరీ అంట, రిప్రజెంట్ ఇంటర్ఫేస్ బిట్వీన్ ఏన్షియంట్, మనం చెప్పుకున్నాం కదా, ప్రీ క్యాంబ్రియన్ రాక్స్, మచ్ యాంగర్ ఓవర్లేయింగ్ జియోలాజికల్ ఫార్మేషన్స్కి మనకి దీన్నే ఎపాచియన్ అన్కాన్ఫార్మిటీ అంటారనమాట. ఎపాచియన్ అన్కాన్ఫార్మిటీ అంటే ఏం లేదు, ఇది మనకి రాక్ స్ట్రాటాలో డిఫరెన్స్ అనమాట. ఓల్డ్ ఏన్షియంట్ రాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీ క్యాంబ్రియన్ రాక్స్కి మచ్ యంగర్ ఓవర్లేయింగ్ జియోలాజికల్ ఫార్మేషన్స్కి మనకి బౌండరీనే ఎపాచియన్ అన్కాన్ఫార్మిటీ అంటారు. తర్వాత మనకి ఇంకా బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంది కదా, వాటిల్లో ఫ్లోరా ఫానా కూడా చూసుకోండి. వీటి మీద కూడా రాబోయే ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మనకి యునెస్కో వారు న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ తిరుమల హిల్స్ అని టెంటివ్ లిస్ట్లో యాడ్ చేశారు, టెంటివ్ లిస్ట్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.